హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పనసపొట్టు కూర ఎలా వండుకోవాలో చెప్తాను. నేను పనసపొట్టును బాగా నీటిలో కడిగేసుకోనండి, పసుపు కలుపుకొని ఒక వెడల్పట్టి పళ్ళెంలో పెట్టుకున్నాను. అది కుక్కర్ మూతకి సరిపోయేలా ఉండాలి. గ్యాస్ వెలిగించి కుక్కర్లో నీరు పోసి మరిగించుకున్నాను. పనసపొట్టు వేసుకున్న పళ్ళు మీద అయితే ఉందో అది కుక్కర్ మీద పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఆవిరి మీద అయితే ఉడికిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని పోపుకి పాన్ పెట్టుకొని ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఆవాలు, మిర్చి కూడా ఎక్కువే పడతాయండి, కారం ఎక్కువ పడుతుంది మిర్చి. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి. వేపుకున్న తరువాత దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇది స్కిప్ అయిపోయింది వీడియో. మనం ఆవిరి పట్టుకొని పక్కన పెట్టుకున్న పనసపొట్టు ఏదైతే ఉందో అందులో సరిపడగా సాల్టు, ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు గుజ్జు, అలాగే ఆవుపిండి వేసుకొని బాగా 1 స్పూన్ ఆవుపిండి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ 3 కలిగే వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పోపు ఏదైతే ఉందో ఆ పోపు పనసపొట్టులో కలిపేసుకోవడమేనండి. అంతే, పనసపొట్టు కూర రెడీ. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.